గంగ ఎంఆర్ఓగా ఆఫీస్‌కి వచ్చాక అందరిని కూడా పరిచయం చేసుకుంటూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న అతను, "ఇదిగోండి మేడం, ఇతను మన అటెండర్" అని చెప్పి గంగాధర్‌ని పరిచయం చేస్తూ ఉంటాడు. ఇక గంగాధర్ అది చూసి తన తల ఎత్తుకోలేక తలదించుకొని మేడంకి నమస్కారం చేస్తాడు. ఇక గంగ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. "మేడం, ఇతను అటెండర్. ఇతను మనకి కావాల్సినంత సేపు పనిచేస్తాడు. మనం ఎంతవరకు ఉండమంటే అంతవరకు ఉంటాడు. ఎందుకంటే ఇతనికి పెళ్లి కాలేదు. ఇతను ఒక బ్యాచిలర్" అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న గంగాధర్, గంగ వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక గంగాధర్ అయితే గంగకి ఈ విషయం తెలిసిపోయిందని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు. ఇక గంగ అయితే షాక్ అయ్యి, "ఏంటి, ఇతనికి పెళ్లి కాలేదా?" అని చెప్పి అంటుంది. అది వినగానే, "అవును, పెళ్లి కాలేదు మేడం. ఏమయ్యా చెప్పయ్యా గంగాధర్, మీ నాన్న మీకు మంచి పెళ్లి సంబంధం చూడమని కూడా చెప్పాడు కదా. ఏంటి అలా చూస్తున్నావు? మేడం అడుగుతున్న దానికి ఆన్సర్ చెప్పు" అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో గంగాధర్ అయితే తల అటు ఇటు అటు ఊపుతూ ఉంటాడు. "ఏమయ్యా, ఇది తల లేకపోతే తాటికాయ, అలా ఊపుతున్నావేంటి? నీకు పెళ్లి కాలేదని ధైర్యంగా చెప్పు" అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే గంగ అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక గంగాధర్ అయితే షాక్ అయ్యి ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలో తెలియక అలా మౌనంగా ఉండిపోతాడు. ఇక గంగ అయితే, "ఏంటి, మా మామగారు ఇంత ప్లాన్ చేశారా? మా మామగారు తక్కువింటోళ్ళు కాదు. మా మామగారు చేసిన పనికి మా ఇద్దరం శిక్షణ అనుభవిస్తున్నామని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక గంగాధర్ అయితే గంగ దగ్గర అటెండర్‌గా పనిచేస్తూ ఉంటాడు. ఇక గంగ తన భర్తని తన వైపు మార్చుకోగలదా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.